నమస్కారం, వెల్కమ్ టు ఎయిటీ పల్స్. గోవు వ్యర్థాలకు సంబంధించిన 2 పరిశోధనల ఫలితాలు ఈ మధ్య బయటకు వచ్చాయి. అందులో ఫస్ట్ వన్ ఐఐటి రూర్కీ పరిశోధకులు గోమూత్రంలో చికెన్ గున్యా వైరస్ ను అడ్డుకునే మూలకాలను కనుగొనడం, మరియు రెండవది లండన్ యూనివర్సిటీ UCL పరిశోధకులు ఆవు పేడ నుండి సెల్యులోజ్ తయారు చేయడం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల భారతీయ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటి రూర్కీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ పరిశోధకులు ఆయుర్వేదంలో ఉపయోగించే గోమూత్ర ఆర్కం, ఆయుర్వేదిక్ కౌ యురైన్ డిస్టిలేట్ గోమూత్ర ఆర్క్ లో చికెన్ గున్యా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉన్నట్లు ల్యాబ్ ప్రయోగాల్లో రుజువైంది. గోమూత్ర అర్కంలో బెంజోయిక్ యాసిడ్, హిప్పురిక్ యాసిడ్ మరియు ఓలియిక్ యాసిడ్ వంటి కీలక మూలకాలను గుర్తించడం జరిగింది. ఇక వైరస్ నివారణ, ల్యాబ్ పరిస్థితులలో కేవలం 2% గాఢత వద్దే ఈ సమ్మేళనాలు వైరస్ ను నియంత్రించాయి. వీటిని ఒక క్రమ పద్ధతిలో మిశ్రమంగా ఆప్టిమైజ్డ్ ఫార్ములేషన్ ఉపయోగించినప్పుడు వైరల్ లోడ్ ను ఏకంగా 99.85% తగ్గించవచ్చని తేలింది. ఈ పరిశోధన అంతర్జాతీయంగా పేరొందిన ACS అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమైంది. ఈ ACS జర్నల్ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్న అత్యున్నత ప్రమాణాలు గల సైన్స్ జర్నల్. ఈ జర్నల్ ను అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికన్ కెమికల్ సొసైటీ ప్రచురిస్తోంది. కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ రంగాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశోధనా పత్రాలను అంటే రీసెర్చ్ పేపర్స్ ప్రచురించడంలో ACS సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 100 ఏళ్లకు పైగా లీడింగ్ ట్రాక్ రికార్డు ఉంది. ఈ జర్నల్కు పంపే ప్రతి పరిశోధనా పత్రాన్ని ఆయా రంగాల్లోని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు చాలా కఠినంగా పరిశీలిస్తారు. ప్రయోగాల పద్ధతి సరిగ్గా ఉందా, డేటా నిజమైనదేనా, ల్యాబ్ ఫలితాలు నమ్మదగినవేనా అని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురణకు అంగీకరిస్తారు. కాబట్టి ఐఐటి రూర్కీ పరిశోధకులు తమ గోమూత్ర సమ్మేళనాల పరిశోధనా పత్రాన్ని ఈ జర్నల్లో ప్రచురించారు. అంటే అది అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కఠినమైన శాస్త్రీయ పరీక్షలకు మరియు నిపుణుల విశ్లేషణకు నిలిచి గెలిచిందని అర్థం. ఈ జర్నల్లోని సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ప్రామాణికంగా భావిస్తారు. ఇక సెకండ్ పాయింట్, డంగ్ జినీరింగ్. ఆవు పేడ నుండి విలువైన సెల్యులోజ్ ఉత్పత్తి. మరోవైపు పర్యావరణ పరిరక్షణ మరియు పారిశ్రామిక రంగంలో ఆవు పేడ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ విదేశీ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. లండన్ కు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ లండన్ UCL మరియు ఎడిన్బర్గ్ నేపియర్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఆవు పేడ నుండి అత్యంత సూక్ష్మమైన సెల్యులోజ్ పోగులను వేరు చేసే సరికొత్త సాంకేతికను వీరు అభివృద్ధి చేశారు. దీనికి వారు డంగ్ జినీరింగ్ అని పేరు పెట్టారు. ఈ పద్ధతి ద్వారా లభించే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రేడ్ సెల్యులోజ్ ను నిత్య జీవితంలో వాడే ఎన్నో వస్తువుల తయారీకి ఉపయోగించవచ్చు. ముఖ్యంగా సర్జికల్ మాస్కులు మరియు ఆహార పదార్థాలను ప్యాక్ చేసే ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ తయారీలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితంగా ఈ సాంకేతికత ఎంతగానో దోహదపడుతుంది. ఈ పరిశోధనా పత్రం ది జర్నల్ ఆఫ్ క్లీనర్ ప్రొడక్షన్ లో ప్రచురితమైంది. ఇది పర్యావరణ శాస్త్రం, గ్రీన్ టెక్నాలజీ, స్థిరమైన అభివృద్ధి మరియు వ్యర్థాల నిర్వహణ రంగాలలో ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణికి చెందిన జర్నల్. దీనిని ప్రఖ్యాతిగాంచిన ఎల్సెవియర్ సంస్థ ప్రచురిస్తోంది. ఈ పరిశోధనలన్నీ ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నాయి. సాంప్రదాయ ఆయుర్వేదంలో లేదా గ్రామీణ జీవన విధానంలో గోవుకు ఉన్న ప్రాధాన్యత కేవలం మూఢనమ్మకం కాదు. శాస్త్రీయమైన విశ్లేషణ, ఆధునిక ల్యాబ్ పరిశోధనలు తోడైతే ఈ సహజ వనరుల ద్వారా మానవాళికి ఎదురవుతున్న ఎన్నో ఆరోగ్య, పర్యావరణ సమస్యలకు అత్యంత చౌకైన, సురక్షితమైన పరిష్కారాలను కనుగొనవచ్చు. సాంప్రదాయ జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రంతో ముడిపెట్టి ముందుకు సాగితే భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధించవచ్చని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఎయిటీ పల్స్. జై హింద్.